మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం ఇసుకపట్నం సీజన్ 1 2026లో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. వెబ్ సిరీస్ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక ఇసుకపట్నం మీ వెబ్ సిరీస్ రివ్యూలోకి వెళ్తే మాత్రం ఇసుకపట్నం వెబ్ సిరీస్ డైరెక్టర్ వచ్చేసి గ్యారీ బిహెచ్ 7 ఎపిసోడ్స్తో అయితే రిలీజ్ అయింది గైస్. ఇదైతే క్రైమ్ డ్రామా యాక్షన్ జనర్లో అయితే వచ్చింది. సో ఇదైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా ఉంది గైస్. సో స్టోరీ లైన్ ఏంటంటే ఈ స్టోరీ 1990s బ్యాక్గ్రౌండ్లో ఇసుకపట్నం అనే పోర్ట్ టౌన్లో జరుగుతుంది. ఒక పవర్ఫుల్ పర్సన్ నాయుడు తన పవర్, పాలిటిక్స్ మరియు క్రైమ్తో ఆ ఏరియాని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కానీ తన ఎంపైర్కి డిఫరెంట్ సైడ్స్ నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. జస్టిస్ కోసం ఫైట్ చేసే ఒక ఉమెన్, రివెంజ్ కోసం ట్రై చేసే ఒక నార్మల్ మనిషి, మరియు పవర్ కోసం స్ట్రగుల్ అయ్యే క్యారెక్టర్స్ చుట్టూ మూవీ రన్ అవుతుంది. సో నాకైతే వెబ్ సిరీస్ అయితే చాలా బాగా నచ్చింది గైస్. ఇసుకపట్నం సిరీస్లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే దాని అట్మాస్ఫియర్, ఓల్డ్ పోర్ట్ టౌన్ సెటప్, క్రైమ్ వరల్డ్, లోకల్ పాలిటిక్స్ అన్ని ఇంట్రెస్టింగ్గా చూపించారు. సీనియర్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో సముద్రగని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. కానీ సిరీస్ కొంచెం స్లో పేస్తో నడుస్తుంది. ఫాస్ట్ ట్విస్ట్ అండ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొన్ని ఎపిసోడ్స్ బోరింగ్గా అనిపించవచ్చు. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే స్ట్రాంగ్ క్రైమ్ బ్యాక్డ్రాప్ అయితే చాలా బాగుంది గైస్. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి. 1990s సెటప్ ఇంట్రెస్టింగ్గా ఉంది. సీరియస్ అండ్ రియలిస్టిక్ ట్రీట్మెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. క్యారెక్టర్ డెవలప్మెంట్ బాగుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే కొన్ని ప్లేసెస్లో స్లోగా అనిపిస్తుంది. స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపించే మూమెంట్స్ ఉన్నాయి. ఇంకా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటే బెటర్గా ఉండేదని నా ఫీలింగ్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్రైమ్ మూడ్కి బాగా సెట్ అయింది. ఓల్డ్ టైమ్స్ని బాగా సపోర్ట్ చేసింది. సో ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఇది క్రైమ్ డ్రామా కాబట్టి వైలెన్స్, సీరియస్ థీమ్స్ ఉంటాయి. ఎడల్ సీన్స్ తక్కువగా ఉన్న ఫోకస్ చేసే సిరీస్ కాదు. సో కానీ ఫ్యామిలీతో చూసే ముందు మెచ్యూర్ కంటెంట్ అని కన్సిడర్ చేయడం బెటర్. క్రైమ్ డ్రామాస్, రివెంజ్ సిరీస్, సీరియస్ వెబ్ సిరీస్ ఇష్టం ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ వాచబుల్. కానీ ఓన్లీ ఫాస్ట్ యాక్షన్ అండ్ ట్విస్ట్ కోసం చూస్తే కొంచెం స్లోగా అనిపించవచ్చు. సో ఈ సిరీస్కి నా రేటింగ్ వచ్చేసి 3/5. ఓవరాల్గా ఇసుకపట్నం సీజన్ 1 ఒక డీసెంట్ క్రైమ్ డ్రామా. స్టోరీ సెటప్, గుడ్ పర్ఫార్మెన్సెస్తో సిరీస్ని క్యారీ చేశారు. పర్ఫెక్ట్ సిరీస్ కాకపోయినా కానీ థ్రిల్లర్ లవర్స్కి ఒకసారి ట్రై చేయొచ్చు. సో నా ఒపీనియన్లో స్లోగా స్టార్ట్ అయిన క్యారెక్టర్స్ అండ్ క్రైమ్ వాళ్ళ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే సిరీస్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.